అక్రమ మైనింగ్ కేసులో అనిల్ కుమార్ యాదవ్ కూడా అరెస్టు కాబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. వైసీపీ నేతల అక్రమ మైనింగ్ కు సంబంధం లేదని రవిచంద్ర స్పష్టం చేశారు. మాజీ మంత్రుల అక్రమాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు. అందరికీ నమస్కారం. మాజీ మంత్రి అనిల్ కుమార్ గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అక్రమ కేసులు పెట్టి కూటమి ప్రభుత్వం వేధిస్తుందని, కూటమి ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకి మేమెవరం భయపడబోమని, కూటమి ప్రభుత్వ అరాచకాలు దుర్మార్గాలపై పోరాటం చేసేదానికి వెనుకంజ వేయమని చెప్పారు. కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఎవరు అక్రమ కేసులు పెట్టారు? కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అక్రమ మైనింగ్ చేయలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అనిల్ కుమార్ యాదవ్ దాకా ఎవరైనా చెప్పగలరా? కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర ప్రభుత్వం మైనింగ్ కార్యదర్శి, మైనింగ్ సేఫ్టీ అధికారులు, ఆనాటి ప్రభుత్వం నిస్సిగ్గుగా ఆనాటి కలెక్టర్, ఎస్పీ చేతులు కట్టుకు కూర్చుంటే స్వయంగా ఒక మాజీ మంత్రి 3 సార్లు ఈ జిల్లాలో మంత్రిగా పనిచేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద ఇజ్రాయెల్ చేత దాడి చేయించిన నీచ చరిత్ర మీది. 14 పొక్లైన్లు, 30 డంపర్లు, ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా గోడౌన్లు జెలిటన్ స్టిక్స్, గోడౌన్లు జెలిటన్ స్టిక్స్ వీడియో తీసి ఏందక్కడి ఇక్కడ జరిగే అక్రమ మైనింగ్ నాదేముంది, లోటస్ పాండ్ కోసం చేస్తున్నా అని మీ నాయకుడే చెప్పాడు ఆ రోజు. ఈ రోజు జోలికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వచ్చిన